కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను ప్రధానంగా ఈ జిల్లాలో ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి నేను కేంద్ర మంత్రి అయిన నుంచి జిల్లా తాలూకా ప్రయారిటీ ఇష్యూస్ అన్నిటి మీద కూడా కేంద్రంతో పాటు చర్చలు జరిపి అవన్నీ కూడా కృషి చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అందులో ప్రధానంగా నేను పెట్టుకున్నది ఈ నారేడి బ్యారేజ్ తాలూకా ఇష్యూ. దీని తాలూకా ఇంపాక్ట్ మన జిల్లా మీద, మన వ్యవసాయ రంగం మీద, ముఖ్యంగా మన రైతు కుటుంబాల మీద ఏ రకంగా ఉంటుందనే ఆలోచనతోని, అలాగే మరొక పక్కన ఇది స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయంలో కూడా భాగం. ఇది నారేడి బ్యారేజ్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి చేసుకోవాలన్నది ఆయన కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆయన కృషి చేశారు. పార్లమెంట్లో వెళ్ళినప్పుడు కానీ, అలాగే అక్కడ కేంద్రంతో చర్చించినప్పుడు ఆయన కూడా పలు సందర్భాల్లో దీని గురించి అక్కడ సమస్యను కూడా లేవనెత్తడం జరిగింది. మరి అలాంటి ఒక అవకాశం, బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి మినిస్టర్ గారు సిఆర్ పాటిల్ గారికి, అలాగే అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలకి ఎప్పటికప్పుడు మనం దీని గురించి చర్చించి, దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో ఢిల్లీ వచ్చి ఇరిగేషన్ విషయాలు మాట్లాడినప్పుడు ఆ ఇరిగేషన్ ఇష్యూస్లో కూడా ఈ నారేడి బ్యారేజ్ ఇష్యూని ప్రధానంగా మనం పెట్టి అది కూడా ఎప్పటికప్పుడు చర్చకు ఉండే విధంగా, దానికి సానుకూలంగా ప్రతి ఒక్కరి తాలూకా సహకారం అందే విధంగా గత 18 నెలల నుంచి దీనికి ఒక ప్రయత్నం అనేది కొనసాగుతూ వస్తుంది. అలాంటి ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత అందరూ కూడా దీని మీద పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ ఫైనల్ ఆర్డర్ని గజెట్ నోటిఫికేషన్ కింద ఈరోజు కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్ట్రీ ప్రకటించడం అనేది శ్రీకాకుళం జిల్లా తాలూకా చారిత్రాత్మక విజయం అనేది మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎలా సాధించగలిగామనంటే కూటమి ప్రభుత్వం వల్ల ఇది సాధించగలిగాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి సాధించగలిగాం. కేంద్రంలో మోదీ గారి నాయకత్వం ఉంది, అలాగే ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వ నాయకత్వం ఉంది కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా సాధించుకొని ఈరోజు జిల్లా రైతాంగం గర్వపడేలా నారేడి బ్యారేజ్ తాలూకా ఇష్యూని ఫైనల్ ఆర్డర్ తాలూకా ట్రిబ్యునల్ని గెజెట్ నోటిఫికేషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని వచ్చాం. ఈ యొక్క గెజెట్ నోటిఫికేషన్ మనకి చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది, గర్వం మన అందరికీ కూడా. ఎందుకనంటే నారేడి బ్యారేజ్ అన్నప్పుడు ఎప్పుడు అన్యాయం జరుగుతుంది, సమస్య పరిష్కారం జరగట్లేదు, రైతులకి ఎప్పుడు వాళ్ళ తాలూకా కలలు తీరుతాయని తరచూ మనం అంతా కూడా 50-60 సంవత్సరాల నుంచి దీని మీద చర్చించుకుంటున్నాం. అటువంటి ఎప్పటి నుంచో ఉన్నగా ఈ సమస్యని శాశ్వత పరిష్కారం ఈరోజు అందించాం. ఒక సందర్భంలో మొన్న ఫిబ్రవరి 23వ తేదీ నాన్నగారు ఎర్రన్నాయుడు గారి తాలూకా జయంతి సందర్భంగా ఆ రోజు ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఎర్రన్నాయుడు గారు స్మరించుకున్న తర్వాత ఈ విషయం మీద నేను ప్రస్తావించాను మీడియా ఎదుట. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను, ఈ నారేడి బ్యారేజ్ తాలూకా నోటిఫికేషన్ని నేను తీసుకొని వస్తానని ప్రజల సాక్షిగా మీడియా ముందు ఎర్రన్నాయుడు గారి జయంతి నాడే నేను చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చెప్పినటువంటిది బహుశా ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశీస్సులు కూడా ఉండడం వల్ల ఈరోజు అతి త్వరలోనే, అంటే వితిన్ 2 months, నేను ఆ రోజు చెప్పిన దీంట్లోనే వితిన్ 2 monthsలోనే మనం నోటిఫికేషన్ కూడా సాధించాం. నాకు తర్వాత ఆశ్చర్యం కలిగింది. నేను చెప్పిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా తాలూకా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ కార్యక్రమం చేస్తే రామ్మోహన్ నాయుడే చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను నేనే చేస్తానని, నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా ఇది సాధిస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చెప్తే నాకు ముందు ఆశ్చర్యం కలిగింది, చెప్పిన పనిని మళ్ళీ ఎందుకు అలా చెప్తున్నారని. అయితే బహుశా నాకు మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, ఇది మళ్ళీ చెప్తున్నారనంటే వాళ్ళలో కూడా చర్చ జరిగి ఇలాంటి సమస్య, ఇన్ని రోజులుగా ఉండిపోయిన సమస్య మన జిల్లాకి పరిష్కరించాలనంటే అది కేవలం రామ్మోహన్ నాయుడు వల్లే అవుతుంది కాబట్టి మనం కూడా ఆయనకి లేఖ రాసి ఆయన ద్వారా చేయించుకుందామని చెప్పారేమో అని నాకు కూడా అనిపించింది.